మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫార్ములా అంటే ఇదే రూట్లో కనుక ఈ క్వశ్చన్ రూట్లో కనుక మనకి ఏముంది ఇక్కడ ఫార్ములా 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అంటే ఏం రాసుకున్నాం మనము n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ n/2 హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఇది మిగిలింది మనకు ఫైనల్గా అంటే n ఇంటూ n ప్లస్ 1/2 మిగిలింది. ఇక్కడ లాస్ట్ n అంటే పెద్ద నెంబర్ ఎంత 10 ప్లస్ 1 అంటే 11 10 ఇంటూ 11/2 ఆ ఫార్ములా యూజ్ చేసినాం అనమాట ఇక్కడ. అంటే ఇలా మనకి ఏ విధంగా అడుగుతారంటే యావరేజ్ ఆఫ్ 1 స్క్వేర్ కామా 2 స్క్వేర్ కామా 3 స్క్వేర్ అడగవచ్చు, యావరేజ్ ఆఫ్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ ఇలా అడిగినప్పుడు మనకేంటంటే ఈ ఫార్ములాస్ యూజ్ అవుతుంది. అంటే యావరేజ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ ద నెంబర్స్, యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్స్, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్స్, ఈ విధంగా ఒక్కొక్క ప్యాటర్న్లో అడిగినప్పుడు ఈ ఫార్ములాస్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం, ఒక 2-3 ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రతిరోజు క్లాసెస్ దానికి రిలవెంట్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ రేపు మొత్తం కూడా సినాప్సిస్ ఇంతవరకే. ఇక్కడ నుండి మొత్తం ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క డిఫికల్టీ లెవెల్ ఎట్లా ఉందనేది నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాబ్లమ్స్కు 1 బై 1 ఒక్కొక్క దాని మీద మనం ఒక 50 క్వశ్చన్స్ తీసుకుందాము. మీకు క్లియర్గా అర్థమైంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది.